आदाब नाजरीन, आप तक उर्दू न्यूज़ में आपका खैर मकदम है। मैं हूं अमीम शरीफ। पेश है आज की अहम खबरें। ज़िला कलेक्टर आदिलाबाद राजर्षि शाह ने कहा कि अवामी बेदारी के ज़रिए ही एक सेहतमंद माशरा तश्कील दिया जा सकता है और ज़िले को एक मिसाली सेहतमंद आदिलाबाद के तौर पर तरक्की दी जा सकती है। ज़िला कलेक्टर आदिलाबाद राजर्षि शाह ने आलमी योम सेहत के मौके पर रिम्स हॉस्पिटल ऑडिटोरियम में मुनक़्क़िद तकरीब से खिताब किया। इस मौके पर रुकन पार्लियामेंट और रुकन असम्बली भी मौजूद थे। तकरीब के दौरान हेल्थ वीक के तहत सेफ मदरहुड, एड्स से बचाव और आयुष जैसे मौज़ूआत पर बेदारी प्रोग्राम मुनक़्क़िद करने का ऐलान किया गया, जबकि रिम्स हॉस्पिटल की खिदमात को भी सराहा गया। ज़िला कलेक्टर ने नौजवानों में बढ़ती हुई नशा और आदत पर तशवीश ज़ाहिर करते हुए आशा वर्कर्स को हिदायत दी कि मुतासर अफराद को डी एडिक्शन मराकज़ तक पहुँचाया जाए, जबकि हामिला ख़वातीन में खून की कमी के मसले पर भी खुसूसी तवज्जो देने की बात कही। तकरीब के दौरान टीबी कंट्रोल के लिए हल्फ लिया गया, आयुष डे का पोस्टर जारी किया गया और बेहतरीन खिदमत अंजाम देने वाले तिब्बी अमले को एजाज़ात से नवाजा गया। साथ ही नए टीबी एक्सरे मशीन का इफ्तिताह और मरीज़ों में नक्शिया पोषण किट्स भी तकसीम किए गए। డిఫరెంట్ ఇన్వెన్షన్స్ ద్వారా కానీ హెల్త్ ఆస్పెక్ట్లో హెల్త్ ఏరియాలో ఏవైతే డెవలప్మెంట్ వస్తున్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు కోవిడ్ టైంలోనే మళ్ళీ ఇండిజినస్ మెడిసిన్స్ కోవాక్సిన్ కానీ అటువంటి ఇండిజినస్ వ్యాక్సిన్స్ మళ్ళీ మన భారతదేశంలోనే తయారు చేసి బికాస్ ఆఫ్ దీస్ ఇన్వెన్షన్స్ అండ్ సైంటిఫిక్ డెవలప్మెంట్స్ మళ్ళీ కోవిడ్ చాలా వరకు మనం ఆపగలిగాము. ఇటువంటి చాలా ఇన్వెన్షన్స్ కూడా ఏవైతే ఉన్నాయో దాని గురించి మనం ఈ రోజు సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో కూడా నిన్నటి నుంచి మళ్ళీ హెల్త్ వీక్ కార్యక్రమం కూడా స్టార్ట్ అయింది. సో నిన్న యాక్చువల్ గా ఫుడ్ సేఫ్టీ హ్యాబిట్ సందర్భంగా ఉండేది, అది మనం రేపు జరుపుకుంటాము. ఈ రోజు మళ్ళీ మనం వరల్డ్ హెల్త్ డే, దీంతో పాటు మళ్ళీ సేఫ్ మదర్హుడ్ డే, తర్వాత ఎయిడ్స్ ప్రివెన్షన్ డే, ఆయుష్ డే, అటువంటి 6-7 డేస్ కి వీక్లీ యాక్టివిటీస్ ఉంటాయి. మన జిల్లాలో చూస్తే అంటే మీ అందరికీ తెలుసు, మన దగ్గర ఒక రిమ్స్ ఒక చాలా పెద్ద వ్యవస్థ. రిమ్స్ ద్వారా చాలా మంచి వైద్య సర్వీసెస్ కూడా అందజేయడం జరుగుతుంది. మన జిల్లాకి మాత్రమే కాకుండా చుట్టుపక్క రాష్ట్రాల నుంచి కానీ చుట్టుపక్క జిల్లా నుంచి కానీ ఇక్కడ స్పెషలిస్ట్ సర్వీసెస్ చాలా మంది తీసుకుంటున్నారు. తర్వాత చిన్న కూడా అంటే జర్దా కానీ తొంబాకు కానీ దీని ద్వారా ఏం నాశనం అవుతాయి ఆరోగ్యంకి దాని గురించి చెప్పాలి. ఇంకా దీని ద్వారానే మళ్ళీ ఫ్యూచర్ లో ఓరల్ క్యాన్సర్ అవుతాయి, మిగతా క్యాన్సర్ అవుతాయి. సో అవి ఒకటి చాలా అంటే ఎండమిక్ ప్రాబ్లం మన జిల్లాలో. దాని గురించి అందరూ ఆశాలకి తెలుసు. అర్బన్ ఏరియాస్ కావచ్చు, రూరల్ ఏరియాస్ కావచ్చు, ఏజెన్సీ ఏరియాస్ కావచ్చు, ప్రతి ఒక్క చోట్ల సమస్య ఉన్నాయి. సో ఆ సమస్య ఎందుకు ఉంది, మనం ఏ విధంగా పరిష్కారం చేయాలి, దానికి మనం చాలా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఫుడ్ మనం మంచిగా తీసుకోవాలి, అంటే బయట ఫుడ్ కాకుండా ఇంట్లో చేసిన ఫుడ్ అమితంగా కాకుండా మితంగా తీసుకొని టైం కు టైం తీసుకుంటే తప్పకుండా మన